నమస్తే అందరికి ఎట్లున్నా మంచున్నారా? ఈరోజు మా మమ్మీని ప్లీజ్ చేయమంటే లేట్ చేసిరా చేసింది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని వేసుకోవాలి. వేరైన తర్వాత 2 కప్పుల వరకు గోధుమ వేసుకొని మంటో సీన్లో పెట్టి మంచిగా వేసుకోండి. ఈ రవ్వ వేయిందని నెయ్యాల తెస్తుంది అంటే ఈ గోధుమ రవ్వ వేగిన తర్వాత వైట్ కలర్లోకి మారుతుంది. ఈ రవ్వ వేయడానికి చాలా టైం పడుతుంది. రవ్వ వేయించడానికి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ రవ్వ వేయడం అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ తీసుకుంటే 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వకి వాటర్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ మేము 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 8 కప్పుల వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకున్న తర్వాత ఈ రవ్వను మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మూత పెట్టుకుంటే ఈ రవ్వ మంచిగా ఉడుకుతుంది. ఈ రవ్వ ఉడికిన తర్వాత మన 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. చక్కెర వేసుకున్న 5 నిమిషాల తర్వాత మన ర్యాప్ చేసిలా తయారైపోయినట్టే. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచి దించే ముందు దేపుని నేతిలో వేయించుకొని లాస్ట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే మన లాచి చీర ఇంకొంచెం బాగుంటుంది. అంతే, మన యమ్మీ లాచి చీర రెడీ. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.